అమరావతిపై జగన్మోహన్ రెడ్డి ఎన్ని యూటర్న్స్ తీసుకున్నాడు అంటే దాదాపు 12 రకాల యూటర్న్స్ తీసుకున్నాడు. ఆ 12 రకాల యూటర్న్స్తో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే అదే మాట్లాడుతున్నారు వాళ్ళ నేతలు కూడా, కనీసం ఒక్కరు కూడా విమర్శిస్తుంది లేదు అని చెప్పేసి అన్న దానిపైన మాట్లాడితే దీన్ని కంప్లీట్గా యూటర్న్ తీసుకొని రాధాకృష్ణ గారి మీద దాడి చేస్తున్నారు పొద్దున్నుంచి. దీన్ని ఎలా చూడాలంటారు? సాక్షి టీవీలో కానీ, సాక్షి పేపర్లో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఉన్న వీళ్ళందరూ కూడా కట్టు బానిసలు, ఆత్మగౌరవం లేని అసమర్థులు, స్వతంత్రంగా ఏ విషయం మాట్లాడలేని పనికిరాని దద్దమ్మలు. వీళ్ళకి ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి, జగన్మోహన్ రెడ్డికి కళ్ళల్లో ఆనందం చూడాలి అన్న ఈ రెండు ఒక జీవిత ఆశయాలుగా పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళే తప్ప ఎవ్వడికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తప్పు చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి మనల్ని మిస్లీడ్ చేస్తున్నాడు, రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు అని అసలు అంటే వాళ్ళకి విశ్లేషణే లేదు. వాళ్ళల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవటం కూడా వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే ఒక్కడి మీద ఒకడికి డౌటు, ఒక్కడి మీద ఒకడికి అనుమానం. ఈడెళ్ళి మళ్ళీ చెప్తాడేమో, పైకెళ్ళి చెప్తారేమో, పైకెళ్ళి చెబితే అసలు ఇంకొక విషయం ఏంటో తెలుసా, వీళ్ళందరూ ఇంత కలిసికట్టుగా ఎందుకు ప్రవర్తిస్తారో తెలుసా? మీరు అడగండి, క్వశ్చన్ అడగండి, చెప్తా. ఎందుకు సార్, ఎందుకు ఒకరి తర్వాత ఒకరు? ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా తోడు దొంగలు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఎవడికి అందింది వాడు దోచుకున్నాడు. కొంత వాటా ఇచ్చారు పైన, మిగిలిందంతా దోచుకున్నారు, నొక్కి కూర్చున్నారు. దాంతో ఏమైంది అంటే వీళ్ళందరి ఆధారాలు, ఎవడెవడు ఎంత నొక్కాడు అనే ఆధారాలతో సహా అక్కడ ఉన్నాయి. అక్కడుండే బీరువాళ్ళల్లో వీళ్ళకైతేలే ఉన్నాయి. అందుకని ఎవ్వడు కూడా కుక్కిన పేనుల్లాగా పడి ఉంటారు. పేను ఏం చేస్తుంది? మళ్ళీ రాత్రికంగానే చీకటి పడంగానే మళ్ళీ వచ్చి కుట్టి రక్తం తాగుతుంది. వీళ్ళు చీకటి పట్టడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రాష్ట్రం మొత్తం అంధకారం అలుముకుంటే మనం నల్లుల్లాగా ఈ ప్రజల రక్తం తాగొచ్చు అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి తూ అంటే తూ, తా అంటే తా, నందిని చూపించి ఇది నంది అంటే నంది, నందిని చూపించి ఇది పంది అంటే పంది. ఈ తరహాలో ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. ఒక్కడికంటే ఒక్కడికి కూడా ఈ రాష్ట్రం పట్ల కానీ, రాష్ట్ర ప్రజల పట్ల కానీ వాడికి చిత్తశుద్ధే లేదు, ఎవడికి లేదు. ఒక్కొక్కడికి వెనక మూరెడుంది అవినీతి చిట్ట. అటువంటి అవినీతి మొత్తం వీళ్ళందరూ కూడా అవినీతి సామ్రాట్లు. ఆయన లక్ష కోట్లు కొడితే వీళ్ళు 1000 కోట్లు కొట్టేసి కూర్చుంటారు. అటువంటి బ్యాచ్ దొంగల ముఠా ఇది. ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పింది ఏంటి? ఆయన చెప్పింది, ఆయన రాసిన కొత్త పలుకులో, ఆంధ్రజ్యోతి కొత్త పలుకు శీర్షిక ఉంటుంది, అందులో ఆయన రాసింది ఏంటి? మీరందరూ కొంచెం ఆలోచించండి అయ్యా. మీరందరూ ఏం చెప్పారు? ఇప్పుడు 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అందరూ? ఈ వైసీపీ నాయకులు అందరూ, ఆ రోజా దగ్గర నుంచి ఇంకా అన్ని పేర్లు ఎందుకు, ఈ వీళ్ళందరూ ఏం చెప్పారు? జగన్ అన్న ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పారా లేదా? అందరూ, ప్రతివాడు అందరినీ ఫూల్స్ చేసి నేను 3 రాజధానులు పెడతా అన్నాడా లేదా? వెంటనే ఈ రోజా కానీ, ఆ కొడాలి నాని కానీ, అన్న ఇంటి గృహప్రవేశానికి వచ్చిన ఈ వీళ్ళందరూ, అంటే ఒక పదం మాట్లాడాలి కానీ నా పెద్దరికం జర్నలిజం అడ్డం వచ్చి ఆగా నేను. వీళ్ళందరూ వచ్చి
ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పిన ఈ బ్యాచ్ డెకాయిట్ బ్యాచ్ తర్వాత ఏం చెప్పారు? 3 రాజధానులు అనగానే అధికార వికేంద్రీకరణ 3 రాజధానులు ఉండాల్సిందే అని చెప్పారు. వీళ్ళకి నోట్లో నాలిక ఉందా? నాలికకి నరం ఉందా? ఎందుకు మాట్లాడావు? జగన్ అన్న ఇక్కడే ఇల్లు కట్టాడు అని చెప్పిన వాళ్ళ వీడియో ఉంటుంది, తీయండి. మొత్తం ఒక 20-30 మంది చెప్పారు. ఆ తర్వాత వీళ్ళే మంత్రులు అయ్యారు. వీళ్ళే మళ్ళీ 3 రాజధానులు అన్నారు. అయిపోయిందా? నువ్వు 3 రాజధానులు అన్నావు, నువ్వు పెట్టలేకపోయావు. అమరావతిని సర్వనాశనం చేసావు. అమరావతిని నీ కంట్లో పట్టడానికి, నీ దృష్టిలో పడి మంత్రులు కావటానికి ఒకడొచ్చి అమరావతి ఎడారి అన్నాడు, ఒకడొచ్చి శ్మశానం అన్నాడు. వాడి నోటికి వచ్చింది మాట్లాడాడు. మాట్లాడారు కదా. తర్వాత ఏం చేసావు? 3 రాజధానుల బిల్లుని నువ్వే ఉపసంహరించుకున్నావు. ఎందుకు ఉపసంహరించుకున్నావు? నువ్వు రాష్ట్ర అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నావా లేదా? జగన్మోహన్ రెడ్డి చెప్పు. నువ్వు బిల్లును ఉపసంహరించుకోగానే ఈ మళ్ళీ ఇదే బ్యాచ్, ఈ బ్యాచ్ ఏం మాట్లాడారు? మళ్ళీ నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారా లేదా? ఆ తర్వాత మళ్ళీ వచ్చి అమరావతి మీద విషం కక్కుతావా లేదా? కక్కుతున్నావా లేదా? నువ్వేం మాట్లాడగానే వాళ్ళు అదే మాట్లాడుతున్నారా లేదా? నువ్వు ఒక పనికిమాలిన దిక్కుమాలిన ఒక చవట సన్నాసి ఐడియా తీసుకొచ్చి మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఆ రోడ్డు మీద రాజధాని పడేయాలని చెప్పావు. రోడ్డు పక్కన ఏముంటుంది? దాబా హోటల్ ఉంటుంది. రాజధాని ఉంటుందా? నేషనల్ హైవే పక్కన ఏముంటాయి? దాబా హోటళ్ళు ఉంటాయి. నీకు ఒక దాబా హోటల్కి రాజధానికి తేడా తెలియదు నీకు. నువ్వు వచ్చే పనికిమాలిన వాదన నువ్వు ఒకటి బయట పెట్టంగానే ప్రతివాడు వచ్చి అది చాలా గొప్పది, చాలా గొప్ప, చాలా ఉండాలి, మంచి ఐడియా అని మొదలుపెట్టారు. ఈ పనికి మాలిన ఈ వ్యక్తులను ఉద్దేశించి రాధాకృష్ణ ఏం చెప్పాడంటే, మీకు అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. మీ నాయకుడు అబద్ధాలు చెబుతూ ఉంటే అవి అబద్ధాలని తెలిసి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇది తప్పు అని ఒక జర్నలిస్ట్గా ఆయన తన కాలంలో ఆయన రాశాడు. తప్పేంటయ్యా? ఎవడన్నా నువ్వు ఎవడన్నా వచ్చి 3 రాజధాని, నాకు రాజధాని అమరావతి అని చెప్పావు కదా, నువ్వు ఇప్పుడు కాదంటున్నావు కదా, ఇది తప్పు జగన్ అని ఎవడన్నా చెప్పాడా? తర్వాత 3 రాజధానులు విత్డ్రా చేస్తుంటే నువ్వు 3 రాజధానులకు కట్టుబడి ఉండాలి, నువ్వు ఎందుకు విత్డ్రా చేస్తున్నావు అని ఎవడన్నా అడిగాడా? మళ్ళీ ఇప్పుడు వచ్చి మావిగన్న అంటే సపోర్ట్లు కొడుతున్నారు. అది బుర్రుందా వీళ్ళకి అసలు? అదే రాశాడు రాధాకృష్ణ తన కాలంలో రాసిందే ఇది. మీకు బుర్ర లేదురా, కొంచెం ఆలోచించండి. మీరు ఎందుకు ఇటు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేషనల్ మీడియా అంతా అవినీతిమయం అయిపోయిందట. ఈయన మీడియా బాగుందా? ఈయన మీడియా అధిపతి కదా. ఆయన బాగున్నాడా? ఆయన మీడియా బాగుందా? అదే కాక నేషనల్ మీడియా కూడా చెడిపోయిందని చెప్పి నేషనల్ మీడియా కూడా చెడిపోయింది. ఈయన మీడియాలో చూసుకొని రా పొద్దున్న లేస్తే అన్ని అబద్ధాలు రాసుకుంటూ మొత్తం అన్ని అబద్ధాలు, అభూత కల్పనలు, దౌర్భాగ్యపు ప్రచారాలు ఇవన్నీ చేసుకుంటూ తిరిగే నీ పేపరు అధికారంలో ఉండగా 600 కోట్లు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో దోచిపెట్టావు. నీ పేపర్కి పేపర్ కొనాలని చెప్పి ఇంకొక 200 కోట్లు దోచిపెట్టావు. నువ్వు జర్నలిజం గురించి మాట్లాడతావు. నువ్వు నీ పేపరు, నీ ఛానల్ పెట్టి చూడు, అందరూ ఆడ కూర్చొని అన్ని బూతులు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. మరి నువ్వు పెద్ద మీడియా టైకూన్వి, నువ్వు మిగిలిన మీడియాలను అంటుంటావు. నువ్వు మొత్తం అందరూ నేషనల్ మీడియా మొత్తం ఇప్పుడు గడ్డి పెడుతున్నారు. నువ్వు మమ్మల్ని అనేవాడివా? ఇన్ని ఏసీబీ, ఇన్ని కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి, ఇన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి. ఆ అవినీతి సొమ్ముతోటి పెట్టిన పేపర్ నడుపుతూ నువ్వు మమ్మల్ని అంటావా అని చెప్పి నేషనల్ మీడియా మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డిని బాయ్కాట్ చేస్తున్నది. మొత్తం నేషనల్ మీడియా, మొత్తం జాతీయ స్థాయి జర్నలిస్టులందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అన్న మాటల్ని ఖండం చేస్తున్నారు. అక్కడంతా అంత గొడవ జరుగుతున్నది కదా. అందుకని దాని నుంచి డీవియేట్ చేయటానికి, ప్రజల దృష్టిని మరల్చటానికి రాధాకృష్ణ మీద భుజం మీద గన్ను పెట్టి పేలుస్తున్నాడు.
మీ నాటకాలు, మీరు చేసే పనులు అన్నీ పబ్లిక్ గమనిస్తూనే ఉన్నారు. Please subscribe to Leo News for more videos.